రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. తీవ్ర అనారోగ్య సమస్యలతో జనాలు హాస్పిటల్స్ బాటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్లో ఓపీ సంఖ్య కూడా పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా నగరంలోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కి రోగుల తాకిడి పెరుగుతుంది. అనేక మంది డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఫీవర్స్ తో సఫర్ అవుతున్నారు. విపరీతమైన జ్వరం, వాంతులు, విరోచనాలు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలతో హాస్పిటల్కు వచ్చి చూపించుకుంటున్నారు. ఇదే అంశంపై నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనాలు అనారోగ్యాల పాలవుతున్నారు. దీంతో హాస్పిటల్స్కి వెళ్తున్న రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం మనం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే నల్లకుంట ఫీవర్ హాస్పిటల్స్కి రోగుల తాకిడి పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సాధారణ రోజుల్లో మనకి 300 నుంచి 400 వరకు ఉన్నటువంటి జనరల్ ఓపీ ఈ సమయంలో అందుకు రెట్టింపు కూడా అవుతూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా మనకి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అనేక మంది ప్రజలు వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు. ఇటు డయేరియా, అదేవిధంగా టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, అదేవిధంగా సీజనల్ వ్యాధులతోటి అనేక మంది సతమతమవుతూ హాస్పిటల్స్కి అయితే వస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ కూడా మనకి రోగుల తాకిడి అనేది కనిపిస్తుంది. ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్లో, ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. ఇక నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కి ఉదయం నుంచే రోగుల తాకిడి అనేది పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఓపీ లైన్లలో అనేక మంది ప్రజలు నిలబడే టోకెన్లు కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ ఓపీ లైన్లను స్కిప్ చేయడానికి ప్రభుత్వం అబా యాప్ అనేది కూడా అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరిగింది. సో యాప్లో మనము స్కాన్ చేసి మనం రిజిస్ట్రేషన్ కౌంటర్కి వెళ్ళి అందులో టోకెన్ నెంబర్ తీసుకునేటువంటి వెసులుబాటుని కూడా కనిపిస్తుంది. సో ప్రజలు ఆ విధంగా అదేవిధంగా వచ్చి జనరల్ టోకెన్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు కూడా వైద్యులు హెచ్చరికలు, సూచనలను కూడా జారీ చేస్తున్నారు. సాధారణంగా మనకి కొన్ని రోజులుగా మబ్బులతో కూడినటువంటి వాతావరణం, తరచూ వానల ప్రభావంతో ఈ అనారోగ్య సమస్యలు అనేవి అయితే తీవ్రతరం అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో మనకి ఖాళీ ప్రదేశాలలో ఏవైతే మొత్తంగా వరద నీరు అనేది చేరుతుందో అక్కడ మనకి ఈ దోమల బెడద కూడా ఎక్కువగా అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో వీటి కారణంగా కూడా పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటము, వీటి ప్రభావంతో కూడా మనకి అనారోగ్యాలు ఎక్కువగా విజృంభిస్తున్నాయి, అనారోగ్యాల పాలవుతున్నారు అనేది కూడా చెప్పుకోవచ్చు. సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వైరల్ ఫీవర్స్ తోటి సతమతమవుతున్నారు. మరీ ముఖ్యంగా మనకి ఈ సమయంలో గాలిలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వంటివి వేగంగా మనకి వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక ఇన్ఫెక్షన్ సోకి చాలామంది జ్వరాల బారిన కూడా పడుతున్నారు. కుటుంబంలో ఒక్కరికి జ్వరం సోకితే ఇంటిల్లిపాదికి కూడా వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా మనకి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి సాధారణంగా వర్షాకాలంలో ఈ జ్వరాల బారిన పడేటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. సో చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని కూడా హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. గతంతో పోలిస్తే ఈ సమయంలో మనకి ఎక్కువగా ఓపీ అనేది ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, డయేరియాతోటి హాస్పిటల్కి ఎక్కువ మంది రోగులు అయితే వస్తున్నారు. 40% మంది ఈ సీజనల్ వ్యాధులతోనే బాధపడుతున్నారు. తీవ్రమైనటువంటి వైరల్ జ్వరం, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటి లక్షణాలతోటి అనేక మంది ఇబ్బందులు పడుతూ హాస్పిటల్స్కి కూడా వస్తున్నారు. ఇక డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు అయితే ఇంకా పెరుగుతున్నాయి. సో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి అనేది కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే చాలా మంది సొంత వైద్యం తీసుకుని ఉంటారు. 2-3 రోజులు మనకి జ్వరం వచ్చిందంటే టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అని కూడా భావిస్తూ ఉంటారు. కానీ లక్షణాలు ఎక్కువగా ఉంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళాలని, డాక్టర్ని కన్సల్ట్ చేయాలని కూడా డాక్టర్లు అయితే పదే చెప్తున్నారు. సో ఒక్కసారి మనం ఇక్కడికి వచ్చినటువంటి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి వచ్చిన, బోడుపల్ నుంచి వచ్చిన. ఏమైంది అంటే ఫీవరా లేకపోతే? ఫీవర్ లాగా అనిపిస్తుంది, అందుకే వచ్చినా మేడం. ఎన్ని రోజుల నుంచి ఫీవర్ కంటిన్యూ అవుతా ఉంది? వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి. సో టాబ్లెట్స్ ఏమైనా యూజ్ చేశారా? ఏం యూజ్ చేయలేదు. సో వచ్చారు, టోకెన్ తొందరగానే ఇచ్చారా? రష్ ఎక్కువ ఉంది కదా? తొందరగా ఇచ్చారు. టోకన్ తీసుకున్నా, కూర్చున్నా, మందులు తీసుకోవాలని. ఏమేమి లక్షణాలు ఉన్నాయి అంటే ప్రజెంట్ ఏమేమి సింటమ్స్ ఉన్నాయి మీకు? దగ్గు, జలుబు? దగ్గు, జ్వరం ఏం లేదు, కానీ కొంచెం కళ్ళు తిరిగినట్టు, కొంచెం నీరసంగా అనిపిస్తుంది జ్వరం. చూడొచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అస్వస్థతతోటి హాస్పిటల్స్కి అయితే వస్తున్నారు. సో సాధారణంగా మనకి వర్షాకాలం వచ్చిందంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని కూడా డాక్టర్లు పదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి వర్షాకాలం వచ్చినప్పుడు ఇంటి చుట్టుపక్కల లేదంటే మనకి ఇంట్లో కూడా వాటర్ అనేది ఆగిపోతూ ఉంటుంది. సో ఆ వాటర్ ఆగిపోయిన దగ్గర మనకి దోమలు అనేవి చేరుతూ ఉంటాయి. ఆ దోమల వల్లనే ప్రధానంగా అనారోగ్య సమస్యలు కూడా వాటిస్తూ ఉంటాయి. కాబట్టి మన చుట్టుపక్కల
చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా నీట్గా ఉండేలాగా డ్రైగా ఉండేలాగా చూసుకోవాలని కూడా ఇటు వైద్యులైతే పదే పదే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మనకి వర్షాకాలం వచ్చిందంటే ఇటు జీహెచ్ఎంసీ తరపున కూడా స్పెషల్ డ్రైవ్లను కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఫ్రైడే డ్రైడే లాగా మనకి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది కూడా అప్రమత్తం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉంటారు. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా వైద్యులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే సాధారణంగా మనకి 1-2 రోజులు హై ఫీవర్ ఉండి ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు, జ్వరం లాంటివి అంటే ఇవన్నీ లక్షణాలు ఉంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని కూడా చెప్తున్నారు. సో ఓపీ అయితే మనకి త్రిబుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ఇన్పేషెంట్ సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రధానంగా సూచనలు, జాగ్రత్తలు కూడా పాటించాలి అనేది అయితే వైద్యులు చెప్తున్నటువంటి మాట. విడుదల శ్రీకాంత్, అంజమా, బిగ్ టీవీ, హైదరాబాద్.